సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరిస్తూ చేసిన బిల్లు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులపై చర్చించి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరిస్తూ చేసిన బిల్లు ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులపై చర్చించి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్లో జరుగుతున్నారు. రవికృష్ణ, ఇంకా ఏ బిల్లులు మంత్రివర్గంలో చర్చకు వచ్చాయి, ఏ బిల్లులు ప్రవేశపెడుతున్నారు? సతీష్, కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో సీఎం ఛాంబర్లో జరిగింది. సీఎం ఛాంబర్లో జరిగినటువంటి సమావేశంలో మొత్తంగా కూడా 13 బిల్లులకు సంబంధించి ఆమోదం తెలిపినట్లు కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. కేవలం 4 బిల్లులు సంబంధించి సవరణతో పాటుగా కూడా ఏదైతే దీనికి సంబంధించినటువంటి వాహన మిత్ర ఏదైతే ఉందో వాహన మిత్రాన్ని కూడా 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చే విధంగా కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కూడా వైఎస్ఆర్ తాడిగడప ప్రాంతం ఏదైతే ఉందో ఆ వైఎస్ఆర్ తాడిగడపకి సంబంధించిన గ్రామాన్ని మాత్రం తాడిగడప మున్సిపాలిటీగా కూడా మార్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇక ఏదైతే రాజధాని ప్రాంతంలో 343 ఎకరాల భూమిని యాక్చువల్గా కూడా దాన్ని భూమిని తీసుకోవాలని చూశారు. కాకపోతే ఆ భూమిని కూడా రద్దు చేస్తున్నట్లు ఏదైతే ప్రభుత్వం తీసుకోవడానికి గతంలో అయితే ఇంట్రెస్ట్ చూపించింది, ఇప్పుడైతే మాత్రం దానికి సంబంధించి ఆ భూమిని మాత్రం తీసుకునే విధానాన్ని రద్దు చేస్తున్నట్టుగా కూడా తెలిపారు. మొత్తంగా ఇక రాజధాని ప్రాంతానికి సంబంధించి పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి భావించినటువంటి పరిస్థితి. ఇక ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రధానంగా కూడా ఓటర్ల జాబితాను 3 సార్లుగా కూడా వాటిని సవరించాలి, ఏమన్నా వాటిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని సరిచేయాలి అని చెప్పి కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. ఇక లిఫ్ట్ పాలసీ కింద అంటే చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ సూక్ష్మ పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ చిన్న పరిశ్రమలన్నింటికి కూడా రాయితీ ఇవ్వడంతో పాటుగా కూడా ఆ ప్రాంతాల్లో వాటికి ఈ స్థలాలను కేటాయింపు చేసేందుకు ఆమోదం కూడా తెలిపారు. ఈ విధంగా మొత్తం కూడా జీఎస్టీ బిల్లుకు సంబంధించి ప్రధానంగా కూడా జీఎస్టీ అనేది నిన్నైతే మాత్రం పూర్తి స్థాయిలో ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. జీఎస్టీకి 2.0కి మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏపీ గవర్నమెంట్ అయితే మాత్రం జీఎస్టీకి సంబంధించి మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆ జీఎస్టీకి సంబంధించి ప్రధానంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. ఆ మార్పులకు సంబంధించి ప్రజలకు మరింతగా కూడా వాళ్ళకి ఈ జీఎస్టీ ద్వారా లబ్ధి చేకూరేలాగా ఉండాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. మొత్తానికి ఈరోజు జరిగినటువంటి ఏదైతే కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో కేబినెట్ మీటింగ్లో మాత్రం ప్రధానమైనటువంటి 3 అంశాలను అయితే తీసుకున్నారు. ఇక నాలా ఫీజుల రద్దుతో పాటుగా కూడా సంబంధించి వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి ఇచ్చే విధంగా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక అదేవిధంగా కూడా ఈ ఏదైతే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కొంత భూమిని సేకరించాలని ప్రభుత్వం 343 ఎకరాలు సేకరించాలని చూసినప్పటికీ కూడా ఇప్పుడైతే మాత్రం అంత రిక్వైర్మెంట్ లేదు అనే పరిస్థితుల్లో ఆ జీవోను కూడా రద్దు చేసినట్టుగా కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి ఆ జీఎస్టీ మీద మాత్రం బాగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. ఆ జీఎస్టీకి సంబంధించి మాత్రం ఇంకా మరింత సరళతరంగా ఉండాలి. ఏదైతే జీఎస్టీ ఫలాలు ఏవైతే ఉంటాయో ఆ జీఎస్టీ ఫలాలన్నీ కూడా సామాన్యుడికి మరింత అందుబాటులో రావాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కేబినెట్లో అయితే ఆమోదం కూడా తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.